సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. శ్రీ సంత్ సేవాలాల్ గొప్ప సంఘ సంస్కర్త 286వ జయంతి వేడుకలలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలి. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ కుమార్. బషీరాబాద్ మండలంలో శ్రీ సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. సద్గురు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ బోధనలు సర్వమానవాళికి ఆదర్శం. విద్యారత్న పర్యాద రామకృష్ణ. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ అడుగు జాడల్లో నడిచి ఆదర్శంగా ఉండాలి. జయరాం తాండాలో సేవాలాల్ ఉత్సవాలలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. ఓ టీ స్టాల్లో టీ గ్లాసుపై ఎమ్మెల్యే ఫోటో. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. శ్రీ సంత్ సేవాలాల్ గొప్ప సంఘ సంస్కర్త అని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని బాలాజీ ఆసుపత్రి పక్కన గల శ్రీ సంత్ సేవాలాల్ విగ్రహానికి పూలమాలలు వేసి 286వ జయంతి ఉత్సవాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ అడుగుజాడల్లో నడిచి ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి వైస్ చైర్మన్ రవిగౌడ్, డాక్టర్ సంపత్ కుమార్, పెద్దేముల్ మాజీ జెడ్పీటీసీ, గిరిజన నాయకులు దారాసింగ్, తాజా మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, వెంకట్రామ్ నాయక్, రామచందర్, కావలి సంతోష్, సునీత సంపత్, వాసు పవర్, మాజీ తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్, గిరిజన నాయకులు తదితరులు పాల్గొన్నారు. గొప్ప మహానుభావుడు సంత్ సేవాలాల్ గారు గిరిజనుల కోసమే తన ప్రాణాన్ని కూడా సైతం లెక్క చేయకుండా మా గిరిజన ఆదివాసులతో కూడా బాగుండాలి, వారికి ఒక దిశ నిర్మాణం చేసి ఈరోజు ఏదైతే తండాలలో అయితే తండాలు గ్రామ పంచాయతీలు కూడా కాబట్టాయో ఆ రోజు మా తండాలు మాకు కావాలనే విధానం మొట్టమొదటి లేపినటువంటి సంత్ సేవాలాల్ గారు ఏదైతే ఉన్నారో వారు చేసినటువంటి నినాదంతో ఈరోజు మన తండాలు మనం పాలించుకుంటా ఉన్నాము. వారు అదే కాకుండా ఈరోజు మద్య నిషేధానికి కూడా పూర్తిగా వ్యతిరేకై ఈ మద్యానికి బానిసలు కావద్దు కూడా మీరు కూడా సభ్య సమాజంలో అందరిలాగా మంచి కూడా చదువుకొని సభ్య సమాజం ఎదిగే విధంగా మన దేశంలో మీ తప్పకుండా మీ యొక్క విధి విధానాలు మీ గిరిజన సోదరుల యొక్క తప్పకుండా దేశం పైన కూడా ఉండాలని చెప్పి ప్రణాళికతోనే దేశాన్ని అన్నింటినీ కూడా ఎదుర్కొంటారని ఎన్నో కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి మార్పు రావాలా, ఇదే మార్పే తన కోరుకోవడం. ఆయన కోరుకున్నటువంటి మార్పు ఇన్ని రోజులకు వాస్తవం చెప్పి గిరిజన తండాల్లో చూసుకున్నా ఖచ్చితంగా మార్పు కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడున్నటువంటి యువకులకు కూడా నేను నిజంగా యాక్షన్ చేస్తూ ఉన్నాను. సంత్ సేవాలాల్ గారు తను ఎంతో మన గురించి ఎంతో త్యాగం చేసి తన జీవితాన్ని కూడా అంకితం చేసుకొని వారిని ఆదర్శంగా చూసుకొని గిరిజనుల సోదరులు యువకులంతా కూడా మహారాజుని ఆదర్శంగా తీసుకొని మీరు అందరూ కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేసుకుంటూ ముఖ్యంగా విగ్రహం సేవాలాల్ మహారాజ్ విగ్రహం తప్పకుండా ఒక మంచి ప్లేస్లో మున్సిపాలిటీలో కానివ్వండి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ నేను అధికారులకు కూడా చెప్తాను. మీరు రేపటి నుంచి మళ్ళీ మీరు వచ్చినప్పుడు మళ్ళీ ఏదైతే జయంతి రోజే ఈరోజు అడగడం కాకుండా దయచేసి మీరు ఒక 2 సార్లు మీరు చేయండి, దాన్ని ఫాలో అప్ చేయండి అనేది కానీ మీరందరూ కూడా మళ్ళీ ఉత్సాహం వచ్చే రోజే మళ్ళీ మీకు గుర్తొస్తుంది. లాస్ట్ టైం అడిగిన మీరే ఇదే చెప్పినా కానీ దాన్ని మళ్ళీ ఫాలో అప్ చేయడం మర్చిపోయింది. ఆ విధంగా కాకుండా మీరు ఖచ్చితంగా రేపటి నుంచి మీరు ఫాలో అప్ కానీ నేను అధికారులకు అందరూ కూడా చెప్తాను. ఈ విగ్రహాన్ని అక్కడే కాకుండా ఏది అనువైతే ఏ స్థలం ఉంటుందో అక్కడ పెట్టుకుందాం. అదే కాకుండా కమ్యూనిటీ హాల్ కూడా గతంలో ఇక్కడ పెండింగ్ కూడా పడ్డది, కాంట్రాక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు నేను దాల్సింగా కూడా మాట్లాడుతూ ఉన్నాం. అది కూడా తొందరగానే కమ్యూనిటీ హాల్ చేయించి నెక్స్ట్ జయంతి కూడా మనము ఇక్కడ తాండూరులోనే పెద్ద ఎత్తులో చేసుకుందామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గతంలో ఏదో తూతూ మందంగానే ₹1,00,000, ₹1,20,000, ₹1,00,000, ₹50,000, ₹70,000 ఇచ్చేది. దాని కాకుండా మా దగ్గర గిరిజన సోదరులు ఎక్కువ ఉన్నారు. ఖచ్చితంగా మాకు రెట్టింపు అమౌంట్ ఇవ్వాలంటే దాదాపు ₹2,80,000 వరకు, ₹2,00,000 వరకు ఇప్పటికీ మనం శాంక్షన్ కూడా చేయడం జరిగింది. ఈరోజు ఆ ఫండ్స్తోనే పెద్ద ఎత్తున సేవాలాల్ మహారాజ్ గారి యొక్క జయంతి వేడుకలు పెద్దేముల మండలంలో జరుపుకోబోతున్నాం. దాంట్లో మీరు అందరూ కూడా పార్టిసిపేట్ కావాల్సిందిగా అందరూ కూడా కోరుకుంటూ ఖచ్చితంగా సంత్ సేవాలాల్ మహారాజ్ గారు వారు చూపించినటువంటి మార్గదర్శకంలో మనమందరం నడుస్తాం.
దాంట్లో భాగంగానే ఈరోజు మా గిరిజన సోదరులకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే తండాలలో ఉన్నాయో దాదాపు ఇప్పటికే మ్యాక్సిమం తండాలలో ఇప్పటికే రోడ్స్ చేయడం జరిగింది. అడిషనల్గా ఈరోజు వారి జయంతి సందర్భంగా ప్రతి తండలో ఈరోజు నేను 10 కోట్ల రూపాయలు కూడా అనౌన్స్ చేస్తా ఉన్నాను. తండలో రోడ్లు లేని, డ్రైనేజ్ లేని తండలు ఏవైతే ఉంటే నాకు ఈ 2 రోజులలో ఇవ్వండి, నేను వారి 2 రోజులలో మొత్తం కూడా అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకొచ్చి ప్రతి తండలో ఇస్తానని చెప్పి నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. తాండూరు నియోజకవర్గంలోని పలు గిరిజన తాండాలలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప్పరి రమేష్ కుమార్ మాట్లాడుతూ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఉత్సవాలను గిరిజనులు అత్యంత ఉత్సాహంగా, సాంప్రదాయంగా, స్వచ్ఛందంగా, గొప్పగా జరుపుకోవడం సంతోషకరమని అన్నారు. గిరిజనులు దశాబ్దాల కాలం నుండి తెలంగాణ ప్రాంతంలో ఉపాధి లేక ముంబై, పూణే తదితర నగరాలకు వలస కూలీలుగా వెళ్లేవారని అన్నారు. ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సూచన మేరకు గిరిజన యువకులకు నాయకులు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు కృష్ణ ముదిరాజ్, మాజీ బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అంతారం లలిత, మాజీ కౌన్సిలర్ బాలప్ప, భద్రేశ్వర్, మంతటిరాజు, బషీరాబాద్ మండల బీజేపీ అధ్యక్షులు జగన్ ముదిరాజ్, పెద్దెమూల్ మండల బీజేపీ మాజీ అధ్యక్షులు హరీష్ గౌడ్, రామయ్య నాయక్, బోయిని నరసింహులు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సమాజం ముందు ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకుంటూ ఇవాళ వాళ్ళ స్వయం ఉపాధి పొందుతూ ఈరోజు అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి వాళ్ళు జాతి ఏదైనా ఉందంటే అది కేవలం గోర్మాటి సమాజం మాత్రమే. ఇక్కడ అవకాశం లేకపోతే, ఇక్కడ ఉపాధి లేకపోతే బొంబాయి, పూణేలలో వెళ్ళి వాళ్ళ బతుకు తెరువు కోసం అక్కడ జీవనోపాధి సృష్టించుకొని అక్కడ వాళ్ళ కింద మళ్ళీ 50 మంది 100 మందికి ఉపాధి పని కల్పిస్తున్నటువంటి జాతి గోర్మాటి సమాజం. కాబట్టి ఇలాంటి ఒక గోర్మాటిలకు ప్రభుత్వం అండదండగా ఉండాలి, ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించాలి. సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క జన్మదినం రోజు, జయంతి రోజు ఖచ్చితంగా ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలి. ఈ యొక్క సేవాలాల్ జయంతిని ప్రతి తండాలో కూడా ప్రభుత్వమే నిధులు కేటాయించి గొప్పగా జరిపేటటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ప్రతి తండాకెళ్లి గిరిజన సోదరులను కలిసి మిఠాయిలు వంచరండి అని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారి తరఫున కూడా మీకందరూ కూడా మరొకసారి సేవాలాల్ జయంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతా కీ జై. శ్రీ సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా బషీరాబాద్ మండల పరిధిలోని కుప్పన్కోట్, కొర్విచేట్ తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సద్గురు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ బోధనలు సర్వ మానవాళికి ఆదర్శం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మాధవ్ రెడ్డి, పెద్దెముల్ మాజీ జెడ్పీటీసీ దారాసింగ్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు వెంకటేష్ మహారాజ్, మాజీ ఎంపీటీసీ నరేష్, బంజారా నాయకులు తదితరులు పాల్గొన్నారు. సార్ సేవాలాల్ మహారాజ్ की जय, సేవాలాల్ మహారాజ్ की जय. जय సేవాలాల్ మహారాజ్ की जय. निरंकारी नरवेदी अखंड बाल ब्रह्मचारी प्रभु सुतेरे सपने मुन्नु बेटे हृदय मुन्नु बाबू
हक मारत हाजिर बनू चिटपिटी से दूर करनो बापू गोर बंदा साई बनू गोर ऊपर छाया तार कानो निर्वाणी तार कानो बापू आचा तो कामे मा आंग लानो प्रभु सेवालाल मोतीवाड़ा अंदोरे साथ मारनो सोप्तम रनो बापू ई भोग भंडार दे ता देवळे मजूर करनो बापू तो हक मारत हाजिर बनू बापू सोने हाथ तेरे प्रकार चांदरे हाथ फुटे प्रकार सेवालाल गांधीवाड़ा बापू सारी सेवालाल तार भारत में सारी तार जयंती मना रहे बापू तार गोर गरीब बापू अंदू पर छाया तार रकानो अंदू पर निगरानी तार रकाड़ अंदू नाचो रकाड़ बापू आता से पढ़ाई में आता तो धाने में आता तो कामे में बापू आंग लानो ने तार नामे पर धूड़ पकड़ते हीरा मोती बनो बापू सेवालाल मेरा बापू तार आज जयंती मना रहे था आज एमएलए साहब भी आए थे तार नामे पर जयंती मना रहे थे बापू और सोप्तम रणु और सातम रणु वो ननु जितानो तकड़ा मंत्री बनानो गए ताकि मैं मांगने मांग रहा था बापू सेवालाल ये भोग भंडार रखने दे ता देवले मजूर करूं सेवालाल महाराज की जय कभी महाराज की जय గిరిజన జాతి కోసం తన సర్వస్వాన్ని కూడా త్యాగం చేసి ఒక బ్రహ్మచారిగా ఉంటూ నా గిరిజనులు బాగుండాలా వారు మద్యనిషేధం కానీ తాగడం కానీ బానిసలు కాకుండా వారు కూడా సమాజంలో ఈరోజు తన వంతు కూడా దేశానికి కృషి చేయాలా అన్ని రంగాల్లో మా గిరిజన సోదరులు ఉండాలని చెప్పి ఎంతో తప్పించి వాననక ఎండనక కాలి నడకనే నుంచి నడుచుకుంటూ పోయి అంటే మన తండ్రి మన రాజ్యం కావాలని చెప్పి ఎన్నో కలగలిగినటువంటి మహానుభావుడు సత్సంగ సేవలాల్ మహారాజ్ గారు వారిని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు యువత దయచేసి వారి ఆ రోజు పడ్డ కష్టానికి ఫలితం ఈరోజే మనం సత్సంగ సేవలాల్ గారు జయంతిని ఈరోజు అధికారికంగా జరుపుకుంటున్నాం. అధికారికంగానే కాకుండా ఈ రోజు 2 నుంచి 3 లక్షల వరకు ఖర్చు కూడా గవర్నమెంట్ పెట్టి ఆ మహానుభావుని జయంతి చేయాలా. గిరిజనులకు ఎందుకంటే వారు చేసినటువంటి పనులని వారు చేసినటువంటి త్యాగాలని ఒకసారి స్మరించుకోవాలా. ఇప్పుడున్నటువంటి యువత సేవలాల్ మహారాజ్ గారి బాటలో నడవాలా. వారు ఆ రోజు ఏదైతే చూపించి చెప్పిండ్రో ఆ సన్మార్గాలే నడవాలని చెప్పి ఈరోజు చెప్పడం స్మరించుకొని మరి ఈ యువత ముఖ్యంగా ఆ గొప్ప మహానుభావుని బాటలో మనమంతా నడవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇంకా ఇప్పుడే అధికారికంగా ఇంకా పెద్దలో ఉంది ప్రోగ్రాం ఉంది, పెద్ద ప్రోగ్రాం ఉంది. ఇప్పుడే రామ్ నాయక్ చెప్పినట్లు ఖచ్చితంగా బంజారా భవనం కావాలంటా ఉన్నారు. ఈరోజు తాండూరులోనే ఒక కమ్యూనిటీ బంజారా భవనాన్ని త్వరలోనే పూర్తి చేసుకుందాం. వచ్చే సంవత్సరమే గ్రాండ్ గా తాండూరు పట్టణంలోనే ఈ జయంతిని జరుపుకొని తాండూరులో ఒకటి అక్కడ ఉన్నటువంటి సేవలాల్ మహారాజ్ గారి విగ్రహాన్ని కూడా అడగ రోడ్డు పైన ఒక డ్రైనేజ్ పైన కట్టడం జరిగింది. దాన్ని చేంజ్ చేయాలని చెప్పి కూడా అందరూ కూడా అడిగారు. అది మున్సిపల్ ప్రాంగణంలోకే చేంజ్ చేసుకుంటూ ఆ విగ్రహాన్ని కూడా మున్సిపల్ ప్రాంగణంలో మంచి ఏరియాలో దాన్ని స్థాపించుకుంటూ కమ్యూనిటీ బంజారా భవనాన్ని కూడా స్థాపించుకుంటూ పెద్ద ఎత్తున నెక్స్ట్ ఇయర్ అక్కడ ప్రోగ్రాం చేద్దాం. అదే కాకుండా ప్రతి గిరిజన తండలో కొన్ని తండల్లో నీళ్ళు రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు అంటా ఉన్నారు. ఆ కొన్ని తండాలే కాకుండా తాండూరు నియోజకవర్గంలో ఎన్ని తండాలు అయితే ఉన్నాయో అన్ని తండాలకు ఈరోజు సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా 10 కోట్ల రూపాయలు ఈరోజు అరౌండ్ చేస్తా ఉన్నాను. అధిక ఏ తండలో డ్రైనేజ్ కావాలా, ఏ తండలో రోడ్లు కావాలనో నాకు ఇవ్వండి. ఎక్కడ కూడా తండలలో డ్రైనేజ్ లేని రోడ్డు సీసీ రోడ్డు లేని తండలు ఉండొద్దు. ఎందుకంటే సత్సంగ సేవలాల్ మహారాజ్ గారు చెప్పినట్లు అన్ని తండలు బాగుండాలా. బాగున్నప్పుడే ఆ తండ బాగుంటుంది, ఆ తండలో ఉన్నటువంటి ప్రజలు బాగుంటారు. అప్పుడే యువత కూడా చైతన్యవంతంగా అవుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. గిరిజనుల ఆరాధ్య దైవం, వారికి ఆచార వ్యవహారాలు, సాంప్రదాయక జీవన విధానం నేర్పించి వారికి తాండాల్లో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకునేలా చేసి వ్యవసాయాన్ని నేర్పించి సత్యం, అహింస, పరోపకారం, స్త్రీలను గౌరవించడం, సేవాభావం, మానవత్వం, ఆధ్యాత్మిక జీవన విధానం బోధించి సమాజాన్ని సన్మార్గంలో నడిపించిన సనాతన సారథి శ్రీ సంత్ సేవాలాల్ అని విద్యావేత్త, విద్యారత్న పర్యాద రామకృష్ణ అన్నారు. బోధించినటువంటి బంజారాల ఆరాధ్య దైవం సేవలాల్ మహారాజ్ తెలుగు నేల అయిన అనంతపూర్ ప్రాంతంలోని గుత్తి తాలూకా రామ్జీ నాయక్ తాండాలో జన్మించిన సేవలాల్ మహారాజ్ తను అమాయకులైన తన బంజారా జాతిని సంస్కరించుకోవాలని తలిచి
బాలబ్రహ్మచారిగా ఆయన భారతదేశంలో అనేక ప్రాంతాలలో విచ్ఛిన్నంగా ఉన్న బంజారా జాతిని సంస్కరించాలనే ఉద్దేశంతో ఆయన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు ఈ ప్రాంతాలలో పర్యటించి సంచార జాతులుగా ఉన్న బంజారాలను ఒక స్థిర నివాసం ఏర్పాటు చేసే విధంగా, స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే విధంగా, వాళ్ళ యొక్క జీవనోపాధి మార్గాలు వెతుక్కునే విధంగా వాళ్ళకు బోధన చేసినటువంటి వ్యక్తి సేవలాల్ మహారాజ్. నాడు మొఘళ్ళకు వ్యతిరేకంగా, బ్రిటిష్కి వ్యతిరేకంగా, తర్వాత నిజాంకి వ్యతిరేకంగా పోరాడినటువంటి పరాక్రమ యోధులు బంజారాలు. అమాయకులైన బంజారాలను బ్రిటిష్ దొంగలుగా, మోసగాళ్ళుగా చిత్రీకరించి క్రిమినల్ ట్రైబ్స్గా గుర్తించింది. దానికి వ్యతిరేకంగా సేవలాల్ మహారాజ్ పోరాటం చేయడం జరిగింది. సేవలాల్ మహారాజ్ లక్షల గోవులతోని ఆయన సంచారం చేయడం జరిగింది. అంటే జంతు ప్రేమి కూడా ఆయన కాబట్టి తన జాతి బిడ్డలందరూ కూడా విద్య ద్వారానే సంస్కరించబడతారని చెప్పి తన యొక్క బోధనలో అహింస, సత్య మార్గాల బోధనలతో పాటు ఆయన బంజారా జాతి బిడ్డలకు నాటు వైద్యాన్ని నేర్పించడం జరిగింది. తర్వాత విద్యను కూడా బోధించడం జరిగింది. దాంతోపాటు నాడు వ్యసనాలతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకు వ్యవసాయాన్ని నేర్పించి వాళ్ళని ఒక సంస్కారవంతమైన మార్గం వైపు నడిపించిండు. అలాగే దురాచారాలతో అలమటిస్తున్న ప్రజలకు ఆచార వ్యవహారాలు నేర్పించి వారిని సన్మార్గం నడిపించినటువంటి వ్యక్తి. అనేక ప్రాంతాలలో విచ్ఛిన్నంగా ఉన్న బంజారాలందరినీ కూడా ఏకతాటిపై తీసుకొని వచ్చి ఒకే భాష నేర్పించి ఒకే విధమైన సాంస్కృతిక సంప్రదాయాలు ఏర్పాటు చేసి అందరినీ కూడా ఒక తాటిపై తీసుకొని వచ్చినటువంటి బంజారా ఏకాత్మతా మూర్తి సేవలాల్ మహారాజ్. దాంతోపాటు వారి యొక్క ఆచార వ్యవహారాలని, సాంస్కృతిక సంప్రదాయాలని, పెళ్లిళ్ళ విధానాన్ని, పూజా విధానాన్ని వాళ్ళకి నేర్పించి ఒక సత్ప్రవర్తన, సన్మార్గం, ఒక నిర్దిష్టమైన జీవన విధానాన్ని బంజారాలకు ఏర్పాటు చేసి సమాజంలో వాళ్ళ ప్రతిష్ట పెరిగే విధంగా చేసినటువంటి వ్యక్తి సేవలాల్ మహారాజ్. అలాగే అంటే ఈర్ష, ద్వేషం, కోపం లేకుండా పరోపకారం, పక్కవాడికి సహాయపడే విధంగా, అలాగే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టే విధంగా, దాహంతో ఉన్నవాడికి నీరిచ్చే విధంగా, అందరినీ కూడా సమానంగా చూసే విధంగా నాటి ప్రజలకు బోధన చేసి వాళ్ళందరినీ కూడా సన్మార్గంలో నడిపించినటువంటి వ్యక్తి సేవలాల్ మహారాజ్. నాడు అంటే 250 సంవత్సరాల క్రితమే ఆయన పర్యావరణ పరిరక్షణ యొక్క ప్రాముఖ్యతను, అడవుల యొక్క సంరక్షణ యొక్క ప్రాముఖ్యతను చెప్పినటువంటి వ్యక్తి సేవలాల్ మహారాజ్. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అలాగే జంతు బలులకు వ్యతిరేకం సేవలాల్ మహారాజ్. నాడు తండాలలో ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలలో ఆధ్యాత్మిక కేంద్రాలను ఏర్పాటు చేసి, అంటే జగదాంబ మాత ఆరాధకుడుగా ఉన్న సేవలాల్ మహారాజ్ ప్రతి తండాలో కూడా జగదాంబ మాత దేవాలయం కూడా, అంటే జగదాంబ మాత దేవాలయంతో పాటు సేవలాల్ మహారాజ్ దేవాలయం కూడా ఉంటుంది. జగదాంబ మాత దేవాలయం పైన ఎరుపు జెండా ఉంటుంది, సేవలాల్ మహారాజ్ దేవాలయం పైన తెలుపు జెండా ఉంటుంది. ఎందుకంటే సేవలాల్ మహారాజ్ అహింస మార్గాన్ని బోధించిండు. సేవలాల్ మహారాజ్ జంతు బలులకు వ్యతిరేకం కాబట్టి తెలుపు జెండా ఉంటుంది. సేవలాల్ మహారాజ్ యొక్క బోధనలు ఏవైతే ఉన్నాయో సర్వమానవాళి సన్మార్గంలో నడిచే విధంగా, అంటే బంజారా జాతికే మార్గదర్శనం కాదు, సర్వమానవాళికి కూడా మార్గదర్శనం సేవలాల్ మహారాజ్ యొక్క బోధనలు కాబట్టి ఆయన యొక్క జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం. కాబట్టి సేవలాల్ మహారాజ్ యొక్క మార్గం సర్వమానవాళికి అనుసరణీయం. ఆయన అనేక ప్రాంతాలు సంచరిస్తూ బంజారా జాతి యొక్క అభ్యున్నతి కృషి చేస్తూ చివరికి మహారాష్ట్రలోని ఓహ్రాదేవిఘట్ ప్రాంతంలో సమాధి కావడం జరిగింది. 285 సంవత్సరాలు గడిచినా కూడా సేవలాల్ మహారాజ్ యొక్క బోధనలు, సేవలాల్ మహారాజ్ యొక్క గొప్పతనం నేటి కూడా ప్రజలు గుర్తించుకోవడం జరుగుతుంది. సేవలాల్ మహారాజ్ యొక్క బోధనలు విస్తృతంగా ప్రజలకు చేరే విధంగా ప్రభుత్వాలు చేయాలని, సమాజం కూడా చేయాలని ఆశిస్తూ జై సేవలాల్. పెద్దెముల్ మండలం జైరాం తాండాలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 286 జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. శనివారం పెద్దెముల్ మండలం జైరాం తాండాలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సేవాలాల్ మహారాజ్ 286 జయంతి వేడుకలను అట్టహాసంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తాండూరు పట్టణంలోని నూతన మున్సిపల్ కార్యాలయం దగ్గర సేవాలాల్ విగ్రహ ఏర్పాటుకు తోడ్పాటు అందిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. జైరాం తాండాలో 40 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో పాటు తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, మైనార్టీ నాయకులు రియాజ్, వికారాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు శోభారాణి, కోట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య, వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి, తట్టెపల్లి సొసైటీ డైరెక్టర్ ఉప్పరి మల్లేశం, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్, బషీరాబాద్ మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, గిరిజన నాయకులు మాజీ సర్పంచ్ బాబు సింగ్, శివరాం సింగ్, గమ్యా నాయక్, మహిళా
మహిళా కాంగ్రెస్ నాయకులు సుమిత్రా రాథోడ్, ధన్ సింగ్, రాము నాయక్, అనిల్ రాథోడ్, సురేష్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్, తట్టెపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు నరసింహులు, భరత్, జ్ఞానేశ్వర్, టోపియా నాయక్ తదితరులు పాల్గొన్నారు. సర్పంచులు మరియు జడ్పీటీసీ ప్రతి ఒక్కరికి కార్యక్రమం అయిన తర్వాత इतना साइलेंस है जरा लोली मत करो, शांति से बैलों के मुंडा दिया। भाई लोग आ रहे से मुंडा फ्रंट में दिखा जैसे कि ये माटी जैसे साइड में मिला तो ठीक होता हो तो कहीं मत सोचो ये हमारा जैसे भाई लोग जाके थे राम का होता नहीं भाई लोग कैसे मुंडा दिया జయరాం తండలో శివలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా సభాధ్యక్షుడు మీ అందరి 3 సార్లు చేసినటువంటి సర్పంచ్ మాజీ సర్పంచ్ భవన్ సింగ్ గారికి గౌరవ వేదిక మీదటువంటి తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ గారికి పిసిసి ప్రధాన కార్యదర్శి మాజీ జడ్పీటీసీ మీ అందరి ఆప్తుడు దారా సింగ్ గారికి ఏఎంసీ చైర్మన్ కోట్పల్లి మన అంజన గారికి వైస్ చైర్మన్
నారాయణ రెడ్డి గారికి, ఏఎంసీ బసిరాబాద్ వైస్ చైర్మన్ చందర్ గారికి, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి గారికి, గౌరవ మాజీ సర్పంచులు, గౌరవ ఎస్టీ నాయకులు, మా ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, వేదిక ముందున్నటువంటి గౌరవ మా ఎస్టీ సోదరి మనులు సోదరులకు పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ, పత్రికా విలేకరులకు అందరూ కూడా నమస్కారం తెలుపుకుంటూ, భాయో బహనో సేవ్ రామ్ రామ్. ఒక గొప్ప మహానుభావుడి జయంతి ఈరోజు మారుమూల తండలో జరుపుకుంటున్నామంటే దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ రోజు అఫీషియల్ గా గవర్నమెంట్ చేస్తా ఉన్నది ఈ పని. దాదాపు ఒక 2-3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నియోజకవర్గంలో ఉన్నటువంటి బంజారా గిరిజనులందరూ కూడా ఒక వేదిక మీదకి చేర్చి ఆ మహానుభావుడు ఏం చేసిండు, దాదాపు 286 జయంతిని మనం జరుపుకుంటా ఉన్నాం. ఆ రోజు తను చేసినటువంటి సేవలు ఏంటివి, మన బంజారా లిపి లేని బంజారా గిరిజనులకు ఏం చేసిండు అతను, దాన్ని స్మరించుకోవాలని చెప్పి ఒకరోజు ఈరోజు ప్రోగ్రాం. నేను అందరితో అన్నా, ఎప్పటికీ మనం టౌన్లలో చేసుకుంటే బాగుండదు, ఒక గిరిజన మారుమూల తండలా చేసుకుందాం, ఇక్కడి నుంచో మనమంతా కూడా ప్రక్షాళన స్టార్ట్ చేసుకుందాం, తప్పకుండా ఇవి తండల చేయాలని చెప్పి ఉద్దేశమే ఈ రోజు తాండూరులో కాదు ఈ తండల చేయాలని చెప్పి. ఎందుకంటే ప్రక్షాళన మనకి తండ మామూలు తండ నుంచే స్టార్ట్ చేసుకుందాం. ఒక గొప్ప మహానుభావుడు అన్ని వదిలిపెట్టి సహజంగా బ్రహ్మచారిగా మా నాయకులే మా గిరిజనుల కోసమే నేను పాటు పడతా, వారిని మారుస్తా చెప్పి తను పెళ్లి కూడా చేసుకోకుండా ఎన్నో వేల కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా నడిచి గిరిజనులను ఒక దారిన పెట్టాలా, వారికి ఒక తండాలని వాళ్ళకి ఒక డ్రామా చేయాలా, వారి రూపురేఖలు మారవాలా, వారికి ఒక ప్రత్యేకమైనటువంటి లిపిని ఎత్తి సభ్య సమాజంలో వాళ్ళకు కూడా ఒక మెరుగైనటువంటి ప్రాధాన్యత కల్పించాలని చెప్పి ఎన్నో కళలు కన్నటువంటి సేవలాల్ మహారాజు గారి కళలు ఇప్పుడు మీ ద్వారా మీరందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి యువకులు వారిని ఆదర్శంగా తీసుకొని వారు ఏదైతే జాతి కోసం కష్టపడ్డాడో, వారు అహోరాత్రులు శ్రమించిండో, ఎంతో మంది సైనికులకు తుపాకులు సప్లై చేసుకోమే కాకుండా సరఫరా చేసుకోమే కాకుండా ఎన్నో సరుకులు సరఫరా చేసి గుట్టలక వానలక వండలక ఎన్నో కష్టపడ్డటువంటి మహానుభావుని కళ సహకారం కావాలంటే మీ లోపల మార్పు రావాలనేది ఆయన కోరిక. ఆ మార్పు ఇప్పుడిప్పుడు వస్తా ఉన్నది. దయచేసి యువకులను నేను ఒకటే కోరుతా ఉన్నాను, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా గిరిజన తాండాలని మారవాలా. గూడెలను గ్రామ పంచాయతీ చేసినప్పుడే మార్పు కాదు, తప్పకుండా దానికి నిధులు ఇచ్చి ఇప్పుడు చెప్పిన మా సోదరుడు ఒక తండాలకే గ్రామ పంచాయతీ చేయడం కాదు, దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు చేయాలా, అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్స్ కానీ గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కట్టియాలా, వారికి కావాల్సినటువంటి విద్య కానీ వైద్యాన్ని కానీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే ఈ రోజు శ్రీకారం చుట్టడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు ఈ రోజే ప్రతి తండలో ప్రతి గూడెంలో 10 కోట్ల రూపాయలు ఈ రోజు మీ కాన్ఫరెన్స్ లో ఇవ్వండి అని చెప్పి రాత్రి స్వయంగా మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ప్రతి తండాలో ఎక్కడైనా కానీ ఎప్పుడు చెప్పిండు పవన్ గారు మా దగ్గర ఇబ్బంది ఉంది, 3 సార్లు నేను సర్పంచ్ ఉన్నా కానీ నేను ప్రతిపక్షంలో ఉన్నా, నాకు ఎవరు రూపాయి ఇయ్యాలని అన్నాడు. తప్పకుండా ఈ గ్రామ పంచాయతీకి ఈ తండకి జయరాం తండకు దాదాపు 40 నుంచి 50 లక్షల వరకు ఈ రోజు శాంక్షన్ చేస్తున్నా. రేపటి నుంచి స్టార్ట్ చేసుకొని ఈ తండకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నిటి కూడా చేసుకోవచ్చిందిగా నేను వాళ్ళని కోరుకుంటూ, ఇదే కాదు ఇక్కడ నుంచి మన బాధలకు ఇక్కడ నుంచి ఇబ్బందికరంగా ఉండే, నేను ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా అడిగారు కర్ణాటక బార్డర్ రోడ్డు కావాలని చెప్పి ఆ 2.5 కిలోమీటర్ల రోడ్డు కూడా కంప్లీట్ చేయించడం జరిగింది. అది కూడా టెండర్స్ కూడా అయిపోయినాయి. అది రేపు మాకు ఖచ్చితంగా ఆ వర్క్ కూడా స్టార్ట్ చేయించి మీకు అందరికీ అందుబాటులో తీసుకొచ్చే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకొని చేస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. అదే కాదు ఈరోజు ఇంకా కూడా చాలా ఇది ఉన్నది, ఇంకా డెవలప్మెంట్ చేసేది ఉన్నది. దాదాపు సంవత్సరం కాలం పాటు అయింది నేను గెలిచి. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి ద్వారా మన నియోజకవర్గానికి దాదాపు 700 కోట్లు ఈ రోజు రోడ్లకు తీసుకురావడం జరిగింది.
అన్ని రోడ్లు కూడా ఈరోజు దశల వారీగా చేసుకోబోతున్నాం. ఇంకా అతి ముఖ్యమైనది మన మండలంలో ఈ రోజు కోట్పల్లి ప్రాజెక్ట్ ఉన్నది. ఇక్కడ దాదాపు 30 సంవత్సరాల నుంచి దాన్ని పట్టించుకున్నటువంటి నాదుడు లేడు. మనం ఇక్కడ నుంచి ఓట్లేసి గెలిపించడమే కానీ ఎవరు కూడా దాని దగ్గర ఒక మట్టి తీసినటువంటి పాపన పోలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి దాన్ని కూడా 120 కోట్ల రూపాయలు పెట్టి శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా ఎందుకంటే పెద్దేముడు మండలంకి కోట్పల్లి ప్రాజెక్టు ఒక మణి ఆరంగా అందరూ రైతులు కళ్ళల్లో ఆనందంగా కావాలంటే అది ఖచ్చితంగా చేసి తీరవచ్చిందే. అది రేపు మాపో ఖచ్చితంగా టెండర్ ప్రాసెస్ లో ఉన్నది, దాన్ని కూడా చేపిద్దాం. అదే కాకుండా మా సోదరుడు ఇప్పుడే బస్సు అడిగిండు, ఖచ్చితంగా బస్సులనే కానివ్వండి మీకు ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి అన్నింటినీ కూడా ఆ మౌలిక సదుపాయాలు చేపించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా ఖచ్చితంగా నేను తీసుకొని ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికి తెలియజేస్తాను. अगल बगल बायलों के और लाल भी पेटी को बायलों के भी मुड़ा निर्माण करने के रेचा తెలియజేస్తున్నాను. మన తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన తాండాలకు అభివృద్ధి పరిచే దిశగా మన అందరినీ కుల మతాలకు అతీతంగా ఈ తాండాలో ఉన్నటువంటి గిరిజనులతో మనం కూడా మమేకమై ముందుకు సాగే విధంగా చర్యలు చేపట్టినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే మన పెద్దలు మనకు ఎప్పటికీ అందుబాటులోనే ఉంటున్నారు కాబట్టి ఏదో ఒక రోజు తప్ప మిగతా సమయాల్లో అందుబాటులో ఉంటున్నారు. మనకు స్టేజ్ మీద ఉన్న పెద్దలు దారసింగన్న గారు కానీ ఇంకెవరైనా సరే మీ సమస్యలు ఏమైనా తండ్రి సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే తప్పకుండా పరిష్కరిస్తే మీ అందరికీ సహాయపడతామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం. ఎందుకంటే ఈ ప్రోగ్రాం నాకు అనుకోకుండా చెప్పిన వరకు ఇట్లా ప్రాణాలు అనుకోకుండా నాకు వచ్చింది. అనుకోకుండా సార్ చెప్పిన ప్రోగ్రాం చేశాను. అతి త్వరలో ఎందుకంటే 2 రోజుల ఈ ప్రోగ్రాం చేశాను. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ లో ప్రోగ్రాం నాకు అవసరం అనుకున్నా ఎమ్మెల్యే ఆశీర్వాదంలో ఈ ప్రోగ్రాం చేస్తున్నాను. నిజంగా ఈ ప్రోగ్రాम हमने कहीं भी लगा तो घरे तोंदर अर्जन दिनते ये खाली एक का डे नहीं करना प्रोग्राम में हम किए था. अगर हमें टाइम दिया हुआ जी पर गाना करने का खेलने के लिए देखिए सक्सेस हो अच्छे हाथों के लिए आप लोग अच्छे समाज में वहाँ से आए इससे हमें धन्यवाद. अभी टाइम में दो दिन के बाद तालीम आने तो अपने एरिया में धन्यवाद. आशीर्वाद भी प्रोग्राम ఎన్నో ఉంటుండే అతను ఎక్కడంటే అక్కడ అడవుల్లో పట్ల స్థిరంగా ఉండుకుంటూ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకు వెళ్ళేవాడు. మరి ఆ విధంగా బంజారా సోదరులందరూ మరి అడవుల్లో అదే విధంగా నివసించుకుంటూ మరి ఉంటున్నారంటే వారి యొక్క సిద్ధాంతం పాటు హిందువుగా వారు నడవమని చెప్పడం జరిగింది. మరి బంజారా సోదరులు అడవుల్లో ఎందుకు ఉంటారంటే ఆయన ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కొక్క ఊరుకు పోతూ ఉండేవాడు. మరి అడవిలో ఉండేవారు చాలా ఆరోగ్యంగా ఉండేవారు. కాబట్టి మరి బంజారా సోదరులు కూడా అందరూ కూడా మరి శక్తి బలతో ఆయురారోగ్యాలతో ఉంటారని కోరుకుంటున్నాను. 18 लाख सर कोट बाजू सिरकोटे ऊपर 9 लाख 9 दरवाजा बाजे हीरा मोती धुनीवाड़ सी 1.25 लाख कुमर पटाव 1.25 लाख साड़ो अगली जोत भवानी मारी बापेली आड़ी पूरो हकम नमा तारो छे गाजीपुर बना रकार बेटे टेक रकार भंडार भरपूर कर टेक पाड़ा फते नमा कर बाल बाल गुनाज किसरीन माफ कर आयो वगन भूडोता रेगे मा मेक मार पापीरो मुंडो कालो कर मार धमेर छोड़िया काटी लिख जा भक्ते लिख जा चौके लिख जा सिंगा सले लिख जा रखान बेटा तारो गुलाम छू पकड़ो पे दास छू पकड़ो पे दास छू मट्टी धूप मंजूर नहीं आज एमएलए साहब पे ना कोई मनोहर रेड्डी एमएलए साहब आ सारे जागे जागे कोई तो नारा कोई उद्बत्ती कोई श्रेणी कोई गल्लो आज तारे देवळे मिरवी तारे देवळे मंजूर करना के काही मागणी म्हणतो काही करेनी आडी में फक्त केवाळो छु करे वाळो काही कोणी माते ए तार भक्त ताय कल आस लेना तारे मंदिरे ती निराश मत कर
वाजवान बेटाते दुखियारो दुख दूर कर हरकतें बरकत दे कोई पापी कपटी दुश्मन తాండూరు పట్టణంలోని ఆదర్శ్ నగర్ పాతకుంటాలో గల ఓటీ స్టాల్లో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఫోటో ఉండడం చర్చాంశంగా మారింది. హస్తం గుర్తుకే మన ఓటు, బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని ప్లాస్టిక్ గ్లాస్ పై రాసి ఉంది. ఎన్నికలు అయిపోయి సంవత్సరం గడిచినా ఎమ్మెల్యేపై అభిమానంతో ఈ గ్లాసులను వినియోగిస్తున్నారని వినికిడి. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable